అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరు అకౌంట్లో అయితే రైతు బంధు డబ్బులు పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి అప్డేట్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. దయచేసి ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లలో ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఊర్లో ఉన్నటువంటి జనాలకు కూడా ఈ వీడియో అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఎంత మోసం చేస్తున్నాడు, రైతులు ఎంత ఘోరంగా మోసపోతున్నారు అనేది కూడా కొంత మన రైతులందరికీ అర్థం కావాలి. అయితే ఫస్ట్ వీళ్ళు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇచ్చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో నేను ఒక పోల్ కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన. ఫస్ట్ మనం ఆ పోల్ చూద్దాం. పోల్ చూసిన తర్వాత మిగతా డీటెయిల్స్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. దాదాపు 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా సుమారు 2 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినట్టు వీళ్ళు 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు నిన్న ఇయాల దాదాపు 2 లక్షల మంది రైతుల అకౌంట్లలో 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఒకసారి చాలా క్లియర్ కట్ గా నేను ఆ పోలింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం చూపిస్తా. ఇక్కడ ఏమున్నది, 3 ఎకరాల లోపు అందరి అకౌంట్ లో ఆ రైతు భరోసా డబ్బులు పడ్డాయా అని చెప్పి మనం నిన్న ఒక పోల్ పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేసినాం. ఆ పోల్లో నేనేం పెట్టినా, పడ్డాయా అంటే పడ్డాయని కామెంట్ పెట్టుర్రి, పర్లేదు అంటే పర్లేదు అని కామెంట్ పెట్టుర్రి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇచ్చిన, ఈ ఆప్షన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరేమైనా మాట్లాడాలనుకుంటే, మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయమని చెప్పి నేను నిన్న ఒక వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేసిన. దానికి సంబంధించినటువంటి ఒక వార్త మనం చూద్దాం. ఇగో పడ్డాయి అని చెప్పి ఎంతమంది చెప్పారు, పడలేదని ఎంతమంది చెప్పారు ఒకసారి మనం ఈ పోల్ చూద్దాం. నేనైతే పడలేదు అని పెడుతున్నా. దాదాపు 82% మంది రైతులు పడలేదు రైతు భరోసా అని చెప్పి చెప్తున్నారు. పడ్డాయి అని చెప్పి 18% మంది రైతులు మాత్రమే చెప్తున్నారు. అంటే రైతు భరోసా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్, అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి 0 మైనస్ కి పడిపోయిండు. ఎందుకంటే రైతు భరోసా 2024లో మొత్తం ఇయలే. అట్లీస్ట్ 2025లో స్టార్ట్ చేసిన కదా అందరికీ పడతాయేమో అనుకున్నారు. ఇక మొత్తం జనవరి 26వ తారీఖు అర్ధరాత్రి తర్వాత టకీ 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 అన్నాడు. టకీ లేదు, టకా లేదు. ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు అందరికి వచ్చినాయంటే రాలే. కేవలం 70% వచ్చినాయి. ఇంకా 30% ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా రాలే. పోనీ 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు అందరికి వచ్చినాయంటే అక్కడ సేమ్. కేవలం ఒక 60% మంది రైతులకు వచ్చినాయి. 40% మంది రైతులకు ఇంకా 2 ఎకరాలకు సంబంధించిన రైతులకు రాలే. పోనీ 3 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు అందరికి వచ్చిందంటే కేవలం 40% మంది రైతులకు వచ్చింది. 60% మంది రైతులకు ఇంకా రాలే. ఇక 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు వచ్చిందంటే 10% వచ్చింది. 90% రాలే. ఎక్కడ చూసిన రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్, మొత్తం ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వ వ్యవహారం ఇక్కడ చాలా మైనస్ డిగ్రీగా కనబడుతున్నది. సో రైతులు, అందుకే నేను చెప్తా ఉన్న రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఓటేసేటప్పుడు ఇప్పటికైనా మనకి ఇప్పుడు సోయి వచ్చింది, ఇప్పటికైనా మనకు కొంత కాంగ్రెస్ ను ఓటేస్తే, కాంగ్రెస్ గెలిపితే ఏం జరుగుతుందో ఇప్పటికైనా తెలిసింది మనకు. ఇంకా మంచిది. ఇగో 3 ఎకరాల లోపు వాళ్ళకి వచ్చాయి, రాలేదు అని చెప్తున్నారు. ఇది మిస్టేక్ ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. 3 ఎకరాల లోపు కొంతమందికి వచ్చినాయి, రాలేదని కొంతమంది చెప్తున్నారు. మరి నాకైతే వచ్చినాయి అని చెప్పి ఒక అన్న చెప్తున్నటువంటి మాట. ఎకరం 35 గుంటలకు పర్లేదు కరీంనగర్ అని చెప్పి చెప్తున్నాడు. 2 ఎకరాల 10 గుంటలకు రైతు భరోసా వచ్చింది అని చెప్పి ఒక అన్న చెప్తున్నాడు. ప్రజలు ఎటువంటి వాళ్ళు, 75% మందికి ఇంకా రాలేదు అని చెప్పి ఇక్కడ ఒక అన్న కామెంట్ పెట్టిండు. ఈ స్కీములు మనకు అవసరమా, ఫ్రీ స్కీములు అని చెప్పి ఒక అన్న తిడతా ఉన్నాడు. యాది గద్వాలట ఎకరానికి కూడా పర్లేదట, 2 ఎకరాల 12 గుంటలకు రాలేదట, ఎకరం 21 గుంటలకు రాలేదట. జోక్ చెప్తున్నావు అన్న, 1 ఎకరానికి కూడా రాలేదని ఇంకో అన్న చెప్తున్నాడు. ఆదిలాబాద్ 2.50 ఉంది, రాలేదు అని చెప్పి 2 ఎకరాల 50 గుంటలు అంటే దాదాపు నాకు తెలిసి 3 ఎకరాల 10 గుంటలు దాకా ఉన్నాయి, ఆయనకు కూడా రాలేదట. నాకు ఎకరం 20 గుంటలు ఉన్నదన్న, రాలేదు. సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం డి నాగరాజు, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి పెట్టిండు. 4 ఎకరాలు ఎప్పుడు పడుతుందన్నా అని పెట్టిండు. 1 ఎకరం 16 గుంటలకు రాలేదన్నా అని పెట్టిండు. అన్న నాకు 2 ఎకరాల 37 గుంటలు ఉన్నాయి, 32 గుంటలు ఉన్నాయి, ఇంకా పడలేదు అని చెప్పి ఇంకొక అన్న పెట్టిండు. 12 గుంటలకు కూడా పడలేదు అట. వీడు కేసీఆర్ ని 3వ పంటకు వేయమన్నాడు, ఇప్పటిదాకా రాలేదన్నా అని చెప్పి పాపం కేసీఆర్ ని తిడుతురు, రేవంత్ రెడ్డిని తిడుతురు. అన్న నాకు 1 ఎకరం ఉంది, రైతు భరోసా రాలేదు, సిద్దిపేట డిస్టిక్ మా ఫ్యామిలీ 2 నోట్స్ కూడా రాలేదు అని చెప్పి ఇంకొక ఆయన. 2 ఎకరాలు ఉందన్న, మాకు ఇక్కడ దాకా రైతు భరోసా రాలేదు, నిజామాబాద్ మాదని చెప్పి ఇంకొక అన్న పెట్టిండు. మాది కొమరంభీం జిల్లా, 2 ఎకరాలకు పడలేదు అని చెప్పి. మాకు 2.8 గుంటలు ఉందన్న, రైతు భరోసా ఇంకా రాలేదు అని చెప్పి ఇంకొక అన్న పెట్టిండు. ఎకరానికి రాలే, 2 ఎకరాలకు రాలే. వాడు బొంద, వాడు అన్ని ఫేక్ మాటలు, ఫేక్ ముచ్చట్లు చెప్తుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి పొట్టుపోటు దిగుతురు.
2.13 ఎకరాస్ కు పడలేదట. మా బ్రదర్ కి 1.30 ల్యాండ్ ఉంది కానీ ఇప్పటిదాకా రాలేదు అని చెప్తున్నాడు. వికారాబాద్ డిస్ట్రిక్ట్ పడలేదు అని చెప్పి ఇట్లా అనేక మంది రైతులు నాకు కామెంట్లు పెడతా ఉన్నారు, ఫోన్లు చేస్తా ఉన్నారు. అనేక మంది రైతులు ఎందుకు ఇప్పటిదాకా రైతు భరోసా రావట్లేదన్నా అని చెప్పి అడిగేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి రైతు భరోసా ఇప్పటిదాకా ఎందుకు వస్తలేదు నాకు కూడా తెలియదు. సస్పెన్స్. మరి ఎందుకు ఇస్తలేరు ప్రభుత్వం అనేది క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. పోనీ పైసలు లేవా అంటే 10,000 కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంక్ లో 400 ఎకరాల కోకాపేట భూములు కుదోబెట్టి పైసలు తీసుకొచ్చింది. మరి పైసలు ఉన్నప్పుడు ఎందుకు ఇస్తలేరు? ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది, ఏం జరిగి ఉండొచ్చు అనేది ఇప్పుడు చాలా పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. ఎందుకు ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారం కొనసాగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నది? ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ లో చెప్పిన, మీకు గుర్తుండే ఉంటది. ఇప్పుడు అసలు కథ చెప్తా. సుమారు 8,500 సర్వే నెంబర్లను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ చేసిందట. 8,500 సర్వే నెంబర్లను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ చేసిందట. ఎందుకు బ్లాక్ చేసిర్రు మీరు చూడండి. చాలా మంది రైతన్నలకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్, ఒక రైతన్నకు 2 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. 2 ఎకరాల 10 గుంటల భూమి. ఆ రైతన్నలకు కేవలం 10 గుంటలకు మాత్రమే రైతు భరోసా వచ్చింది. ఇక్కడ 2 ఎకరాలకు రైతు భరోసా రాలేదు. 2 ఎకరాలకు రావాలంటే సుమారు 12,000 రూపాయలు రావాలి. కానీ ఆ రైతన్నకు 12,000 రూపాయలు రావాల్సినటువంటి రైతు భరోసా కాస్త 1,500 తర్వాత 2,000 రూపాయలు మాత్రమే వచ్చినాయి. ఇదేందన్నా అని చెప్పి నన్ను అడిగేటటువంటి ప్రయత్నం చేస్తుంది. నేను దీనిపైన కొంత కనుక్కునేటటువంటి కార్యక్రమం చేసిన. నేను కనుక్కుంటే కళ్ళు బైర్లు గమ్మేటటువంటి విషయాలు నాకు తెలిసినాయి. అదేంటంటే 8,500 సర్వే నెంబర్లు మొత్తం బ్లాక్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు బ్లాక్ చేసిరట అంటే, వీళ్ళు సర్వే చేసిరు కదా, సర్వే చేసిరు మొన్న దాకా, శాటిలైట్ సర్వే అని చెప్పి అధికారులు మీ ఊరికి వచ్చి సర్వే చేసిరు, కులగణంలో సర్వే చేసిరు, మీకు ఎంత ల్యాండ్ ఉంది ఏందనే చెప్పిర్రు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సర్వే నెంబరు 151/A అనే ఒక సర్వే నెంబర్ ఉందనుకుందాం. ఈ 151/A సర్వే నెంబర్లో దాదాపు ఒక 10 మంది రైతులు ఉన్నారు. ఈ 10 మంది రైతులకు ఒక 20 ఎకరాల భూమి ఉందనుకో. ఈ 10 మంది రైతులకు 20 ఎకరాల భూమి ఉంటే ఇక్కడ ఏం జరిగిందంటే తెలుసా, 10 మంది రైతులకు 20 ఎకరాల భూమి ఉంటే 20 ఎకరాలు ఉండాల్సినటువంటి భూమి 30 ఎకరాలు కనబడుతున్నది. అంటే 20 ఎకరాలే ఉండాలి వీళ్ళకి భూమి, 30 ఎకరాలు ఎట్లొస్తాయని చెప్పి బ్లాక్ చేసిరట. మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక సర్వే నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ 151/A/1 అనే ఒక సర్వే నెంబర్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ సర్వే నెంబర్ ఉంది. ఇక్కడ తిరుపతి అనేటటువంటి రైతు ఉన్నాడు. నేను తిరుపతి అనేటటువంటి రైతును. నేను నాకు ఈ సర్వే నెంబర్లో నాకు ఎన్ని ఎకరాలు ఉండాలి? 2 ఎకరాలు. కానీ అట ఈ సర్వే నెంబర్లో నాకు 3 ఎకరాలు చూపిస్తుందట. నాకు ఉండాల్సింది 2 ఎకరాలట, కానీ ఇక్కడ 3 ఎకరాలు చూపిస్తుందట. ఈ 3 ఎకరాలు ఎట్లా చూపిస్తుంది అని చెప్పి నా సర్వే నెంబర్ని బ్లాక్ చేసిరట. ఇదో కొత్త డ్రామా. మరి ఈ డ్రామా ఎందుకో నాకు అర్థమవుతలేదు. సరే, నా ఒక్కొంది మిస్టేక్ అయిందని నేను ఒప్పుకుంటా. మిగతా వాళ్ళని అందరిది మిస్టేక్ అయిందా? లక్షల మంది రైతులకు అట్లనే చేసి, లక్షల మంది రైతులకు కూడా అట్లనే మిస్టేక్ అయిందా? ఏందన్నట్టు? ఎక్కడ లోపం జరిగినట్టు? అంటే రైతుల దగ్గర లోపం జరిగిందా, అధికారుల దగ్గర లోపం జరిగిందా, మీ దగ్గర లోపం జరిగిందా? ఏడ లోపం జరిగిందనేది చెప్పాలి కదా. అది మాత్రం ఇప్పటిదాకా చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని వీళ్ళు కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకసారి ఇది మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయాలి. గింత ఘోరంగా ఉంటుంది, గింత అద్మానం ఉంటుంది ఆ పరిస్థితి. ఏం చెప్పాలి ఇంకా వీళ్ళకి? ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి, క్వశ్చన్ చేయాలి. గింత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఏంది అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అరే ఇదేంది, ఇది మొత్తం సర్వే నెంబర్లే బ్లాక్ చేసి, లేదు మీకు రైతు భరోసా రాదు, గంతే వస్తుంది. ఒక్క రైతు పేరు మీద 2 ఎకరాలు ఉండాల్సింది 3 ఎకరాలు ఉందట. అందుకు మేము బ్లాక్ చేసినామట. మరి అదేందో లెక్కపత్రం చెప్పాలి కదా. లెక్కపత్రం కూడా చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమంటారు, మేము రైతు భరోసా అందరికి ఇస్తాం, మార్చి 31 లోపు 10 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారట. దాంట్లో వెనకాడికి వేసే పరిస్థితి లేదట. ఇప్పుడు ఎందుకు సార్, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు సార్ అంటే, విడతల వారికి ఇస్తాం, వారానికి ఒక ఎకరానికి ఇస్తాం, తొందర ఏముందని చెప్తారు. తొందర ఏముంది, వారానికి ఒక ఎకరానికి ఇస్తాం, ఏమైతుంది అని చెప్పి మళ్ళీ ఉల్టా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దాదాపు వీళ్ళు చెప్తున్నట్టు 4 ఎకరాలకు సుమారు 2,10,000 మందికి రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చెప్తున్నటువంటి మాట. మరి 4 ఎకరాలకు సంబంధించి నిన్నటి దాకా 1,60,000 మందికి రైతు భరోసా వచ్చిందని ఒకసారి చెప్పారు. ఈ రోజు ఏమో 2,10,000 మందికి వచ్చిందని చెప్పి ఇంకొకటి చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళకే క్లారిటీ వస్తుంది. నాకైతే డౌటే, 4 ఎకరాలు కూడా రైతు భరోసా వచ్చిందో ప్రభుత్వం ఉత్తవి చెప్తుందని నేను అనుకుంటున్నా. కాబట్టి రైతన్నలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయా పడలేదా అనేది ఒకసారి మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి, కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి. కానీ నేనైతే చెప్తా ఉన్నా, చాలా క్లియర్గా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, ఒక సర్వే నెంబర్ పైన 151 సర్వే నెంబర్ పైన నా పేరు మీద 2 ఎకరాలు ఉండాల్సినటువంటి భూమి 3 ఎకరాలు ఉంది, లేకపోతే 2 ఎకరాలు 20 గుంటలు ఉన్నది, ఎక్స్ట్రా ఉన్నదని చెప్పి సర్వే నెంబర్లు బ్లాక్ చేసిరట.
అందుకే మీకు 2 ఎకరాల 20 గుంటలకు రావాల్సినటువంటి రైతు భరోసా 2 ఎకరాలకు ఇచ్చి 20 గుంటలు కట్ చేసింది, ఎక్కున్నదని చెప్పి. ఇది ఎట్లా ఎక్కున్నదో నాకు అర్థమైతలేదు. అందరికి అట్లే ఉండదా మరి? ఇప్పుడు ఒక రైతన్నకు ఒక రైతన్నకు ఒక ఎకరం ఉంటుంది భూమి. ఈ ఒక ఎకరం ఉండాల్సినటువంటి, ఒక ఎకరం అంటే 40 గుంటలు. ఈ రైతన్నకు 40 గుంటలు అంటే 6,000 రూపాయల రైతు భరోసా రావాలి. కానీ నాకు 6,000 రూపాయలు రాలే, 20 గుంటలకే ఇచ్చిర్రు. ఇంక 20 గుంటలు ఆపిర్రు. కేవలం ఈయనకు ఎంత 3,000 మాత్రమే వచ్చినాయి. మరి 20 గుంటలు ఎందుకు ఆపిర్రు? మరి ఆ 20 గుంటలు ఎకరం మొత్తం నాకు పట్టా పాస్ పుస్తకం ఉంది కదా. మరి ఎకరం పట్టా ఉంటే కేవలం నాకు 20 గుంటలకి ఇచ్చి 20 గుంటలు ఎందుకు ఆపిరిస్తారని అడిగితే, గట్లెట్లుంది, నీ పేరు మీద 20 గుంటలే ఉన్నది, నువ్వు ఇంకా ఎకరం అని చెప్తున్నావు, గిదెక్కడని ఇంకా ఉల్టా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అధికారులు. కాబట్టి దీన్ని మీరు సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కొంత రెటిఫై చేయాల్సినటువంటి కార్యక్రమం కూడా చేయాలి. దాదాపు రైతు భరోసా మాత్రం సుమారు వీళ్ళైతే ఒక లెక్క మాత్రం తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా వీళ్ళు రైతు భరోసా ఇచ్చినటువంటి వ్యవహారం మాత్రం 44,82,265 మందికి రైతు భరోసా ఇచ్చేదట. దాదాపు ఎన్ని లక్షల ఎకరాలకు వీళ్ళు ఇచ్చారంటే 58,13,000 ఎకరాలకు ఇప్పటిదాకా వీళ్ళు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారట. సుమారు 80 లక్షల మంది రైతులు ఉన్నారు మన దగ్గర. వీళ్ళు 30.11 లక్షల మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చినారు. 30 లక్షల మంది పైచిలుకు రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిరట. సుమారు ఒక ఎకరానికి సంబంధించినటువంటి రైతులే 21,45,330 మందికి ఇచ్చినామని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్క. సో లెక్కలు పత్రాలన్నీ మంచిగానే ఇస్తున్నారు, సూపర్. కానీ మరి ఎందుకు ఈ రైతు భరోసా అటు ఇటు అవుతుంది, గోల్మాల్ అవుతుంది అనేది మాత్రం అర్థమైతలేదు. కాబట్టి ప్రభుత్వం దయచేసి మా రైతులను ఇబ్బంది పెట్టవద్దు, రైతులను మోసం చేయవద్దు, ఈ లెక్కని పత్రాన్ని సరిదిద్ది రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి రైతన్నలకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ కూడా చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చూద్దాం. కానీ 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదలవుతున్నాయట. నిన్న, ఈ రోజు, రేపు ఈ వారం మొత్తంలో 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు విడుదల వారీగా సుమారు 8 నుండి 9 లక్షల మంది రైతుల ఖాతాలలో వేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. సో శనివారం దాకా రైతు భరోసా డబ్బులు 4 ఎకరాలకు విడుదల చేస్తా ఉందట ప్రభుత్వం. క్రమక్రమంగా విడుదల వారీగా డబ్బులు పడుతున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుందో.